నిజానికి రోగం శరీరానిదా మనస్సుదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ముందుగా వచ్చేది శరీరానికేనా? శరీరం అనేటటువంటిది అజ్ఞాన సమితం, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటిది. మధ్యలో మాయదారిది రోగం ఒక్కదానికే వస్తుంది, దాని పేరు మనస్సు. ఇంతసేపు కర్మదోషాల గురించి వైవి రాజ్యలక్ష్మి గారు చెప్పారు. కర్మ ఎక్కడి నుంచి మోసుకొచ్చుకుంటున్నామని అర్థం కావాలంటే పెద్ద దూరం పోక్కర్లే. మీరు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నారు కదా, అప్పుడు గుర్తు చేసుకోండి, తెలిసిపోతుంది ఇంత చెత్తను మోసుకొని మళ్ళీ వెళ్తున్నాము అనేటువంటి విషయం. పెద్ద దూరం పోవద్దు. మనకు ఎప్పటిదో చిరిగిపోయింది అయినప్పటికీ కూడా ఎవరో ఇచ్చినటువంటి సెంటిమెంట్ అనే పేరుతోని ఆ సెంటిమెంట్లను కూడా లోపల వేసుకొని పోయేటటువంటి వస్తువులని మోసుకొని వెళ్తున్నాం. అవన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ దీంట్లో పెడతాం. కొంచెం పెద్ద ఇల్లు తీసుకొని దీంట్లో మళ్ళీ అవసరాల కోసం కొత్తవి కొంటాం. ఈ కొత్తవి కొని పాతవి నింపి మొత్తానికి మళ్ళీ మళ్ళీ పెంచుకుంటున్నాను తప్ప తుడుచుకోవటం లేదు. ఈ ఒక్క అంశం అర్థమయ్యేటట్టయితే జ్యోతిర్వైద్యం ఏంటో అర్థమవుతుంది. మనను నింపుకుంటూ మన శరీరం లోపల ఉండే వేరు వేరు కణాల లోపల ఎనర్జీ నిండాలి. చాలా ఖాళీలు ఉన్నాయి. ఎంతో మైక్రాన్స్ అంటే మెగాబైట్స్ కి సంబంధించినటువంటి మెమరీ ఉంది మనకు. ఈ మెమరీ ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే చిత్తాన్ని నింపుతున్నాం. చిత్తమే చిత్రం, చిత్రమే గుప్తంగా ఉంటే చిత్రగుప్తుడు వాడే నింపేది. ఈ నింపుతున్నాం. నింపినటువంటి విషయాల సారము ప్రతి జన్మలో ఉంది. నింపి 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 శరీరం లోపల కణాలు ఎట్లా తయారంటే ఏది మాట్లాడినా కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం నిండి వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నాయి. ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు 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 తెలుసు. ఈ తెలుసు అనేటటువంటిది యూనివర్స్ లో ఎంత తెలుసు? నా కన్ను ఎట్లా పనిచేస్తుంది తెలియదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎట్లా పనిచేస్తుంది తెలియదు, ఏమీ తెలియదు, అన్ని తెలిసిన భ్రమలో ఉంటాం మనం. చాలా విషయాల పట్ల మనకు తెలియదు, కానీ అనవసరమైన విషయాలు కూడా లోపల నింపి ఉంచడం వల్ల శక్తి ఎక్కడ చేరాలో అక్కడ చేరే అవకాశం లేకుండా పోయింది మనం. అందుకని విశ్వంతో మనము ఎంత ప్రయత్నం చేసి నేను ఈ పూజ చేశానంటే ఆ పూజ చేశాను, ఇట్లా చేశాను అట్లా చేశాను, నేను ఏం కోరుకున్నా అయితలేదు. ఇదే గొడవ ప్రతి చోట. అంటే నీ దగ్గర అంత శక్తి ఉంది. ఇది మొదటి ప్రశ్న. నువ్వు ఒక వస్తువు కొనుక్కోవాలని మార్కెట్కి వెళ్ళావంటే దానికి 1000 రూపాయలు ఉందంటే నీ దగ్గర 500, 600, 700, 800 ఒకటే వస్తువు రాదు. 1200, 1500 ఒకటే దాన్ని ఈజీగా కొంటావు. 5000 ఉన్నవాడివి కనుక ఏదైతే అంతే కదా అంటాం. ఇది స్థాయి అంటాం, పుణ్యం పెంచుకునే స్థాయి. మరి మనకు కావాల్సింది ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగితే రోగం ఉండదు. రోగ నిరోధక శక్తి పెరిగితే రోగం లేదు. రోగాలు ఉన్నాయండి, మనకందరికీ కామన్ రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు. కానీ వ్యక్తీకరణ అందరికీ లేదు. కారణం ఏంటి? ఎవరికి రోగ నిరోధక శక్తి లేదో వానికి రోగం ఉంది. నిరోధక శక్తి ఉన్నటువంటి వాడికి రోగం రాకుండా అడ్డుపడుతుంది. 3 ఏళ్ల పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకుంది, 30 ఏళ్ల వాడికి కూడా ముళ్ళు గుచ్చుకుంది. 3 ఏళ్ల వాడు భరించలేక తట్టుకోలేక ఏడ్చాడు, 30 ఏళ్ల వాడు భరించాడు గనక దానికి లేదు. విషయం సమానం, రెండిట్లో నొప్పి సమానం, కానీ భరించినటువంటి వాడికి బాధ లేదు. అంటే శక్తి పెంచుకుంటే లోకంలో లోపం లేదు అని అర్థం. మనం అందరం శక్తి పెంచుకునే మార్గాల వైపు దృష్టి పెడుతున్నామా? మన ఆధ్యాత్మిక జీవనం అంతా శక్తి పెంచుకునే మార్గమే కదా. ఆ మార్గంలో మనం లేం. ఆ మార్గంలో మనం ఉండాలి అంటే పెద్దగా శక్తి పెంచుకోవాలని ప్రత్యేకంగా కోరుకోకర్లే. మనలో శుద్ధత ఉందా? శుద్ధత ఉంటే శక్తి ఆటోమేటిక్గా నిండిపోతుంది, ప్రతి క్షణంలో నిండుతుంది. ఎంత శుద్ధి ఉంది అంటానికి 2 పూట్ల స్నానం చేయడమే మనకు కష్టం. బాహ్య దేహానికే శుద్ధి లేదు, మరి లోపల దేహానికి శుద్ధి చేద్దామంటే లోపల తీసి సబీనా పెట్టి తోముదామంటే అది అవకాశం లేదు. అటువంటిప్పుడు రోజులో 1 గంట కనీసం మనం యోగా ప్రాణాయామాలు చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నాం? మన శరీరం మీద ఆరోగ్యం మీద మనకు గుర్తింపు లేదు, కానీ మనకు రోగం వచ్చినట్టుగా సర్టిఫికెట్ ఇస్తూ నాకు బీపీ వచ్చినాయి, నాకు షుగర్ వచ్చిందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇదేనా ఆరోగ్య జీవితం? కనీసం 1 గంటన్నా కూర్చోలేమా? మన శరీరం ఆరోగ్యం కోసం ఒక అరగంట యోగా, అరగంట ప్రాణాయామాలు చేయలేమా? సూర్య నమస్కారాలు అంటూ ఇవన్నీ యోగ శాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పక్కనే రూమ్ ఉంది మనకు, యోగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు
మనని మనం సంస్కరించుకోవాలనుకుంటే అంతర్దేహ శుద్ధి అక్కర్లేదా? మనకు శరీరం లోపల ఉండే వేరు వేరు కణాల నిండా ఉన్నటువంటి ఆ చెత్తను తీసేయద్దా? ఎట్లా వెళ్ళిపోవాలి? మూడవ పని, మనస్సు నిరంతరంగా ఆలోచన శ్రమ వెళ్ళిపోయేది. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు గుర్తు చేసుకొని ఏడుస్తాం, తిడతాం, కొడతాం. అది ఎందుకు గుర్తుండాలండి? పనిలేని విషయాలు, అవసరం లేనటువంటి అంత చెత్తంతా నింపుతున్నాం కదా. మా అమ్మమ్మ చేసినటువంటి పులుసు ఇప్పుడు నాకు గుర్తు ఉంటుంది. అవసరమా? ఇది లోక వ్యవహారంలో పని లేని ఇన్ఫర్మేషన్ అంతా నింపుకున్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. ఈ ఇన్ఫర్మేషన్ పరిపూర్ణంగా వదలాలంటే వి లీడ్ ఫ్రమ్ మల్టిపుల్ థాట్స్ టు సింగిల్ థాట్. బహుముఖ ఆలోచనల నుంచి ఏకోన్ముఖమైన ఆలోచనకి వెళ్ళాలి. దాని పేరే జపం. నిరంతరంగా మనసు జపంలోనే ఉండాలి. వేర్ ఎవర్ యు ఆర్. అదేంటంటే, నీ కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, మనసుకు చెప్పులు వేయకండి. ఒంటికి బట్టలు ఉన్నాయి, మనసుకు అది కూడా వేయకండి. మీ ఇష్టం. మీ మనస్సును అనవసరమైన పిచ్చి ఆలోచనల దగ్గర పెట్టే బదులుగా మనస్సును నిరంతరం శ్రీమాత్రే నమః అనండి, నమో నారాయణ అనండి, మీ ఇష్టం వచ్చిన దైవాన్ని, ఒకటే దైవం నిరంతరం పట్టుకోండి. ఎక్కడ చూసినా అదే శక్తి ఉంటుంది. మనస్సు ఎనర్జీ చుట్టూ తిరగటం మొదలు పెట్టాలి. శక్తి చుట్టూ తిరగటం మొదలు పెట్టాలి. వ్యక్తి చుట్టూ, లోకం చుట్టూ తిరిగి నాశనం అవుతుంది. అది దేహం చుట్టూ కాదు, దైవం చుట్టూ తిరగటం మొదలు పెట్టాలి. ఆ దైవం చుట్టూ తిరగటం అనేటటువంటిది మొదలు పెట్టడం అంటే మనకి ఎవరు ఉదాహరణ చెప్పారండి? దగ్గర అదేంటి, సూర్యుడు ఉన్నాడు, శక్తివంతుడు. ఆయన చుట్టూ భూమి నవగ్రహాలు తిరగట్లేదా? ఎవరి కోసం తిరుగుతున్నాయి? శక్తివంతుల చుట్టూ తిరిగి తాము శక్తివంతులు అయ్యారు. మన బలహీనత ఏంటంటే మనం చంద్రుడి చుట్టూ తిరగడానికి ట్రై చేస్తున్నాం. మనం సూర్యుడి చుట్టూ తిరిగితే మన చుట్టూ చంద్రుడు తిరుగుతారు, మన కోరికలు తీరుతాయి. చంద్రుడు కోరికే కదా. కానీ మనం అక్కడ తిరగడం మానేసి మనం ఎటు తిరుగుతున్నాం? ఆపోజిట్ తిరగడం మొదలు పెడుతున్నాం. ఈ బలహీనత వల్లనే మనిషి పాడవుతున్నాడు. అనారోగ్యకరమైన మానసిక అనారోగ్యం మొదలు తర్వాత దేహానికి వస్తుంది. అందుకని సప్రెషన్ అనేటటువంటి థాట్ వల్ల లోపల అనేక రకాల అవయవాలు ప్రెస్ అయిపోతున్నాయి. అది రోగంగా పరిణమిస్తూ ఉంటుంది తర్వాత రోజుల్లో. ఆ భావన రాకుండా మనస్సు నిర్మలంగా ఉండాలంటే నిరంతర నామపారాయణం అనేది ఒకటి పెట్టుకోవాలి. నిరంతర నామపారాయణం. పడుకున్నారా, కూర్చున్నారా, లేచారా, తిరుగుతున్నారా, వాకింగ్, యోగాన. ఈ సమస్య తింటుంటే తిని దాంట్లో భగవంతుడు ఉన్నాడండి, లేకుంటే తింటారా? అది శక్తి కాదా? అన్నంలో శక్తి లేదని ఎవరైనా అంటున్నారా? ఒకవేళ శక్తి లేకుంటే తింటామా? నీరు తాగుతుంటే శక్తి లేదని అంటామా? లేకుంటే తాగుతామా? గాలి పీల్చుకుంటే శక్తి లేదని అంటారా? లేకుంటే పీల్చుకుంటారా? ఏం అక్కర్లేదు. మీరు గాలి పీల్చుకునే ప్రతిసారి కూడా ఒకసారి శ్రీమాత్రే నమః అంటూ ఉండండి చాలు. మీరు పీల్చుకోకపోతే అనకండి. ఇంతవరకే నియమం పెట్టుకుందాం. పీల్చుకోకపోతే అనకండి. మరి దైవము అనేటటువంటిది మనం కేవలం వాడుకునే వస్తువు కాదు కదా. మన మనస్సును సరి చేసుకునేటువంటి మార్గం మనం వేసుకుంటే ఆ స్పష్టత వస్తుంది. అందుకని స్పష్టంగా మూడవ శుద్ధి అయినటువంటిది మనశ్శుద్ధి జపం వల్ల, ధ్యానం వల్ల సాధ్యం అవుతుంటుంది. ఇక నాలుగవ శుద్ధి ఇంకోటి ఉందండి. ఇది కర్మశుద్ధి అని ఉంటున్నాం. ఈ కర్మశుద్ధి పోవాలంటే సేవ, మరొకటి దానం. సేవా దానం లేకుండా కర్మశుద్ధి రాదు. పోయిన జన్మల్లో ఎన్ని కర్మలు పెట్టుకొని ఎట్లొచ్చాము? అద్భుతమైన పుణ్యాలు చేసి వచ్చాం కాబట్టి ఇక్కడ కూర్చున్నారండి వీళ్ళందరూ కూడా. ఎంతో గొప్పగా ఉన్నాడు. పాపం ఎంతమందిని ఊహించవచ్చు? చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కులు లేకుండా పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు లోకం. పుట్టగానే ఎన్ని రోగాలు ఉన్నాయి. అనాథులుగా ఎంతమంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకొని ఒక్క నిమిషం చూడండి. మన జీవితంలో 95% అద్భుతమైన జీవులం, ఒక్క 5%. ఈ 5% మనం డామినేట్ చేస్తుంది. ఈ 5%లో భగవంతుని నింపండి, పరిపూర్ణమైనటువంటి జీవులుగా మారతాం మనం. భగవంతుడు మనకు ఉత్తగానే పంపించలే. ఇట్స్ పర్పస్ఫుల్. ఈ పర్పస్ఫుల్ గా పంపించినప్పుడు మనతోని ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలి అంటే తాత్కాలికమైనటువంటి గుర్తింపుల కన్నా శాశ్వతమైన గుర్తింపు మనకు రావాలన్నా, విస్తరించాలన్నా, ఆనందంగా బతకాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, యోగ్యమైన జీవితం గడిపామనే ధైర్యం మనకు రావాలన్నా కానీ మన మనస్సును పరిపూర్ణంగా భగవంతునిమయం చేయటం, మనం సంపాదించింది మరీ లోకానికి ఇవ్వటం. ఏం ఇంత మంచి దేహం వచ్చినందుకు రెంట్ కట్టరా దేవుడికి? ఈ గాలి నీరు వెళ్తున్నప్పుడు ట్యాక్స్ కట్టరా? ఇవన్నీ ట్యాక్సులు రెంట్ లేకుండా అవుతుంటే ఊరుకుంటారా? మా మిషన్ భగీరథ సార్ నీళ్ళకి కట్టకుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళకి కట్టాల్సిందే ఎప్పటికప్పుడు. అది ఆ కట్టడమే మీరు చేసే దానం. భగవంతునికి ఇస్తే సమర్పణ, గురువుకి ఇస్తే దక్షిణ. మీకన్నా ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన వారి దగ్గరికి మీరు వెళ్ళి దాళ్ళలో దైవాన్ని దర్శించేసి వారికి పండ్లు ఇస్తారా, చీరలు ఇస్తారా, లేకపోయేటట్టయితే తీసుకునే వస్తువులు ఇస్తారా, అన్నదాన సత్రాల్లో ఇస్తారా? బ్రహ్మస్వభవనం లాంటివి చెప్తున్నారు ఇప్పుడు. అన్నదాన సత్రాల్లో ఇస్తారా,
లేకపోతే అనాథాశ్రమాల్లో ఇస్తారా? ఎక్కడన్నా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఎంత శాతం ఇవ్వాలంటే కనీసం 20% మీది కాదన్నారు, కనీస పక్షంలో. మరి మనం ఇస్తున్నామా? ఇవ్వకపోతే ఎక్కడ ఇస్తున్నాము? మన హాస్పిటల్స్ రెడీ, అపోలో ఇటు పిలుస్తుంటాయి, యశోద, నీ తల్లి ఒడి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇవ్వడానికి అన్న ఇక్కడ ఇస్తే బెస్ట్ కదా. ముందుగా ఖర్చు పెట్టుకుందాం, ఆనందంగా కర్మలు పూర్తి చేసుకుందాం, ప్రశాంతంగా జీవిద్దాం. 90 ఏళ్ళు వచ్చినా కానీ ఆరోగ్యంగా కనపడితే మన మనవాళ్ళు మునిమనవాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అంతేకాదండి, మీ ఇంత జ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని 10 మందికి పంచే అవకాశం వస్తుంది. లేకుంటే రోగిష్టిగా ఉంటూ హాస్పిటల్లో ఉంటూ ఏం బతుకుతాం? ఈ విషయాలను సమాజంలోకి ప్రచారం చేయాలి. జ్యోతిర్వైద్యం అంటే నీ శక్తిని పెంచుకోవటమే, జ్యోతిర్వైద్యం అంటే నిన్ను శుద్ధి చేసుకోవటమే, జ్యోతిర్వైద్యం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అంటుంది కదా. ఆ ధర్మాన్ని మనం పాటించుకుంటూ మనని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం.